పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని జనగామ మండలంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవస్థానంలో రుద్రాభిషేకం పురస్కరించుకొని పర్వదినాన త్రిలింగేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది। ఈ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ తన కుటుంబ సభ్యులతో సహా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రుద్రాభిషేకంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు। శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అభిషేక ప్రియుడైన ఆ యొక్క బోలా శంకరునికి పార్వతి పరమేశ్వరుడికి గౌరవనీయులు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ దంపతులు ఈ యొక్క అభిషేకాన్ని చాలా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు। కాబట్టి జన్మ ధన్యమైందన్న తృప్తి కలుగుతూ ఉంది। ఎంతో మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇది చేయలేని పూజ అని అయ్యగారు చెప్తా ఉన్నారు। ఎంతో నిష్ఠతోని భక్తి శ్రద్ధలతోని పొద్దున్న నుంచి ఇక్కడ మనం పూజ స్టార్ట్ చేయడం జరిగింది। ఈ రుద్రాభిషేకం వలన అయ్యగారు చెప్తా ఉన్నారు ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి డైరెక్ట్గా దేవుడు ముక్తినిస్తాడని, మనకి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడని, మీ అందరికీ మంచి జరుగుతుంది, ఇంకా ఇంకా మీరు ఊరు అభివృద్ధి చేస్తానికి మీకు శక్తినిస్తాడు ఆ దేవాది దేవుడని రమేష్ అన్న చెప్పడం జరుగుతూ ఉంది। ఇక్కడున్న అయ్యగారులందరూ కూడా వేదం నేర్చుకున్న వేద పండితులు ఇక్కడ అందరూ వచ్చి మా గురించి ఈ పూజని నెరవేరుస్తున్నందుకు వాళ్ళు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అయిన పూజ రేపు మధ్యాహ్నం పూర్ణావతి భోజనాలతోని ముగిస్తాయి। కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో జనగామ త్రిలింగేశ్వర కాకతీయుల కాలం నుంచి 9వ నుంచి 10వ శతాబ్దంలో చరిత్రాత్మకమైనటువంటి ఒక శివాలయం, ఒక అపూర్వమైనటువంటి శక్తి కలిగినటువంటి ఒక శివాలయం। త్రిలింగాలు, ఒకవైపు త్రిలింగాలు, ఇంకోవైపు త్రిలింగాలు, మధ్యలో పెద్ద ఒక స్ట్రక్చర్ ఉండేది। మొఘలుల కాలంలో దీన్ని అంతా కూడా ధ్వంసం చేశారు బ్రిటిషర్లు అని చెప్తూ పురాణాలు చెప్తా ఉంటాయి। కానీ మిగిలినటువంటి త్రిలింగేశ్వరంలో ఇవాళ అనేక సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతంలో పూజలు నిర్వహిస్తూ ఆ శక్తివంతమైనటువంటి శివుని యొక్క ఆశీర్వాదంతో ఈ వరకు కూడా ఈ ప్రాంతం సుఖ సంతోషంతో వెలుగుతూ ఉంది। ఆ మహామహుడి ఆలయాన్ని పునర్నిర్మించాలని ఒక సంకల్పం నేను ఎప్పటికీ చిన్ననాటి నుంచి ఆలోచిస్తూ ఉంటాను। అనేక దేవాలయాలు రామగుండం ప్రాంతంలో గోదావరి నది తీరాన అనేక ప్రాంతాలు ఉంటాయి। ఈ రాష్ట్రంలోనే గొప్ప టెంపుల్ సిటీగా ఈ ప్రాంత టూరిజం చేయొచ్చు। ఇక్కడ జనగామ బుగ్గరామస్వామి, రాముడి గుండాలు, రాముడి ప్రాంతంలో ఉన్నట్టు రామగిరి కిలా, కాళేశ్వరం, త్రివేణి సంగమం, పక్కనే కోటిలింగాల, ధరంపూరి, అటు గుడంగుట్ట, రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతానికి ఒక గుడి ఉంది ప్రత్యేకంగా। విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి ఒక పవిత్రమైనటువంటి స్థానంగా రామగుండాన్ని పిలుస్తారు। రామగుండం అంటే అందరికీ పవర్ ప్లాంట్, అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం ఉంటుంది। కానీ దేవుళ్ళు, దేవతలు ఈ ప్రాంతంలో నివాసించిండ్రు। శ్రీరాముడు ఇక్కడున్నాడు, శివుడు యజ్ఞాలు చేసినది చెప్పేటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే కార్యక్రమం మనం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది। ఈరోజు త్రిలింగేశ్వరాలయంలో జనగాలంలో మహారుద్రాభిషేకం మాకు తెలియదు, ఎప్పుడో పూర్వం ఇప్పుడు చేసిన చెప్తున్నారు। ఈరోజు ఈ గ్రామ ప్రజల కోరిక మేరకు నేను నా కుటుంబంతో పాటు మా నాయకులు ఇక్కడ కమిటీ ఆలయ చైర్మన్ నారాయణ గారు, శ్రీనివాస్తో పాటు ప్రాంత పండితులు పూజారి రమేష్ గారు, మరి అనేక మంది నాయకులు అందరూ కలిసి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం। మనందరి గురించి ఈ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం అత్యున్నత నంబర్ 1 స్థానం ఉండాలి,
ఈ ముఖ్యంగా రామగుండం ప్రాంతానికి పూర్వవైభవం నవనిర్మాణం జరగాలి, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి.